రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారి దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారి దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పాదువపూరి అంతోని గారి పండుగ, విచారణ పండుగ, మన దేవాలయ పండుగ ఈరోజు మనము జరుపుకుంటూ ఉండగా, ఈనాటి పండుగ పూజను మనందరి కోసమై సమర్పించి మనందరి కోసమై ప్రార్థించి దేవునికి వందనాలు చెల్లించటానికి మన ఆహ్వాన మేరకు విచ్చేసి ఉన్నారు మన పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులు. మనందరి తరపున బిషప్ తండ్రి గారికి చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని పలుకుదాం. అదేవిధంగా ఈనాటి ఈ పండుగకు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. విశ్వాసులు, భక్తులు పునీత అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని వేడుకుంటూ పలు ప్రాంతాల నుండి, పలు విచారాల నుండి బంధువులు, తోబుట్టువులు, విశ్వాసులు, శ్రేయభిలాషులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు చాలామంది ఈ పండుగ పూజలో పాలు పంచుకుంటూ ఉండగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పునీత అంతోని వారి ప్రార్థన దీవెనలు మీరు పొందాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. కిషోర్ ఫాదర్ గారు, ఇక్కడ సమావేశమైన గురువులు, కన్యాస్త్రీలు, పెద్దలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మొదటిగా పునీత అంతోని గారి పండుగ సందర్భాన మీకు శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు శిష్యుడే. అంతోని గారు క్రీస్తు శిష్యుడు. క్రీస్తు ప్రభువు చనిపోయిన ఎన్నో సంవత్సరాలకు ఆయన పుట్టి తన
క్రైస్తవుడిగా మారిన సందర్భంలో కూడా తనను తాను శిష్యునిగా ప్రభువుకు సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు శిష్యుడే. శిష్యుడు తన గురువును అనుసరిస్తాడు. శిష్యుడుగా కాగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను అని ఖచ్చితంగా చెప్పాడు క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 24వ వచనంలో. ఈ పునీతులు ఎవరు? వాళ్ళు అతి సాధారణ వ్యక్తులు, నీలాగా నాలాగా ఉన్న వ్యక్తులే. అనుదిన పనిపాటులను దేవుని పట్ల, తోటివారి పట్ల అసాధారణ ప్రేమతో చేశారు. సాధారణ ప్రేమ కాదు, ఒక అసాధారణ ప్రేమతో అన్ని విషయాలు వాళ్ళు ముందుకు కొనసాగించారు. క్రీస్తులో, క్రీస్తు కొరకు వాళ్ళు జీవించారు. వీరి జీవితాలు క్రీస్తుకి అద్దం పడతాయి. వాళ్ళ జీవితాలలో క్రీస్తు జీవితాన్ని చాలామంది చూడగలిగారు. పునీతులు, క్రీస్తు శిష్యులు, వాళ్ళు క్రీస్తు ప్రేమకు సాక్షులు. వాళ్ళు దేవుని మహిమపరిచారు. త్యాగమయులు, సర్వాన్ని విడిచిపెట్టి వేశారు. ఇతరుల సేవల్లో తరించారు. నీతిమంతులుగా బతికారు. వాళ్ళే పునీతులు. పునీతులు కావడానికి మనందరం పిలువబడ్డాం. ప్రతి సామాన్య క్రైస్తవుడు ఎవరైతే జ్ఞానస్నానం పొందారో ప్రతి వ్యక్తి ఈ విధంగా పునీతులు కావడానికి అందరూ ఆహ్వానింపబడ్డారు. ఈరోజు మనం పునీత పాదువాపురి అంతోని గారి పండుగను జరుపుకుంటున్న సందర్భంలో కథోలిక శ్రీ సభలో ఆయన పేరు తెలియని వారు లేరు. కేవలం ఆయన చేసిన అద్భుతాల వలన ఆయన ప్రసిద్ధికి ఎక్కలేదు. అతడు క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు కారణంగా అనేక అద్భుతాలను చేయగలిగారు. ఒకసారి ఒక ఆశ్రమంలో గురువు గారు తన శిష్యులతో జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళని ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేశాడు వాళ్లకు. ఏమన్నాడంటే, ఒరే అబ్బాయిలు, రాత్రి గడిచి పగలు వచ్చిందని ఎలా చెప్పగలం? అంటే తెల్లవారిందని ఎలా చెప్పగలం అని అడిగాడు అన్నమాట. అప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క జవాబు చెప్పాడు. ఒకడేమన్నాడంటే, ఒక చెట్టును చూసి అది మామిడి చెట్టో లేక వేప చెట్టో చెప్పగలిగినప్పుడు తెల్లవారిందండి అని చెప్పాడు. ఇంకొకడన్నాడు, ఒక జంతువును చూసి అది మేకో లేక గొర్రె అని చెప్పగలిగినప్పుడు తెల్లవారిందని నేను అనుకుంటానండి అన్నాడు. గురువుగారిని ఇవేమీ సంతృప్తి పరచలేకపోయాయి. అప్పుడు గురువుగారు అన్నారు, ఒక మనిషిని చూసి వానిలో నా సోదరుని గుర్తించగలిగినప్పుడు నిజంగా తెల్లవారినట్లు అన్నాడు. ఒక వ్యక్తిని చూచి ఆ వ్యక్తిలో నా సోదరుని గుర్తించగలిగినప్పుడు నిజంగా తెల్లవారింది మనకి అని ఆయన చెప్పాడు. ఇలా పునీతుడు ఏం చేస్తూ ఉండేవాడు? అంతోని వారు ప్రతిరోజు తన పొరుగువానిలో తన సోదరుణ్ణి క్రీస్తుని గుర్తించాడు. ఈ విధంగా మనం కూడా చేయవలసింది. పునీతులు కావాలంటే చిన్న చిన్న పనులు చేయడమే, పెద్ద పెద్ద కార్యాలు చేయని అవసరం లేదు. వెళ్ళి ప్రపంచంలో ఎక్కడో బోధించవలసిన అవసరం లేదు. మన ఇంటిలోనే మనం పునీతులు కాగలం. మంచి పనులు చేస్తూ, ఇతరులను గుర్తిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, అందరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, మంచి వ్యక్తిగా మసులుకుంటూ ఉంటే, మంచి హృదయంతో ఉంటే అందరం పునీతులం కావాలి. అది ఈరోజు ముఖ్యంగా మీ గ్రామం అంటే చాలామందికి మన మేత్రాసనంలో తెలుసు. పెద్ద సంఘం. ఇక్కడ పునీత అంతోని వారి భక్తి ఉందని, ప్రాచుర్యాన్ని గురించి అందరికీ తెలుసు. అలాగే మీ సంఘంలో కూడా విధంగా పునీతులు కూడా పెరగాలి మీతో పాటు. ఆ రోజు తంబి బ్రదర్ గారు రాగా మన ఇంటికే వచ్చారు, మీ ఇంటికే వచ్చారు. మొట్టమొదట వాళ్ళు తెలియక రాళ్ళతో కొట్టారు పాపం ఆయన్ని.
ఆయన మనతో ఉండిపోయి మన ముత్తాతలతో కలిసి వాళ్ళతో పొలంలోకి వెళ్ళి పనిచేసి ఆయనే డబ్బులు సంపాదించుకొని కూలి సంపాదించుకొని ఆ కూలితో గడిపాడు. ఆ తర్వాత మన సంఘస్థులతో ఉండి అప్పుడు ఇక్కడ విచారణ కాదు, అప్పుడు ఇక్కడి నుంచి అందరినీ పెదవుటుపల్లి తీసుకుని వెళ్ళేవాడు తంబి బ్రదర్ గారు మనకి పునాదులు కూడా వేశారంటే అర్థం. మన విశ్వాసానికి తంబి గారి పునాది కూడా ఉంది. కాబట్టి గర్వపడేలా చేయాలి, మనం కూడా గర్వపడేలా క్రైస్తవులుగా ఉండాలి, మనం గర్వపడే కథోలిక సంఘంగా మనం ఎదగాలి. ఎదుగుతున్నారు, ఇంకా ఎదగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు ఈ పండుగ చేసుకోవడానికి చాలా సంతోషంగా మీ మధ్యకు వచ్చాను. ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోని గారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్నటువంటి వచనములు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఉన్నటువంటి వచనములు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరము గురించి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. ఇది ప్రభువు వాక్కు.
నిత్యము నా సేదను తీర్చును. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయన ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవితకాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాని అందున్న విశ్వాసపుటాత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, నన్ను వెంబడించును. అది ప్రభువు నడుచున్నాడు, అది ప్రభువు నడుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతో నుండురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు
ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను, పంట విస్తారము, కానీ పనివారి తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలినైనను సంచనైనను పాదరక్షకులనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలను అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పును. శాంతికాముడు అచట ఉన్న ఎడల మీకు మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానినే భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుము. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులారా, పోర్చుగల్ దేశ రాజధాని లిస్బన్ నగరంలో 1195 సంవత్సరం ఆగస్టు 15న జన్మించారు పాదువాపురి అంతోని వారు. తండ్రి పేరు మార్టిన్. రెండవ పోర్చుగల్ రాజు అయిన అల్ఫోన్స్ గారి కొలువులో రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తల్లి పేరు తెరేజా. తన చిన్ననాటి పేరు ఫెర్నాండో. భక్తి శ్రద్ధలు గల తల్లిదండ్రుల పెంపకంలో విశ్వాసంలోనూ విద్యలోనూ ప్రవర్తనలోనూ గుణవంతునిగా ఎదిగాడు అంతోని వారు. చిన్ననాటి నుండి అతనిలో దైవభక్తి, మరియమాత పట్ల ప్రత్యేకమైన భక్తి చోటు చేసుకున్నాయి. అతని అసాధారణ భక్తి మంచి ప్రవర్తనను చూచి చిన్నప్పటి నుంచి ప్రజలు అతన్ని చిన్న దేవదూత అని పిలుస్తూ ఉండేవాళ్ళు. తన 15వ ఏట 1210 సంవత్సరంలో లిస్బన్లో ఉన్నప్పుడు అక్కడ అగుస్తీను గారి గురుమఠంలో చేరారు. తన మతశ్రేష్ఠులైన క్యానన్ యాన్ రోబర్తి మార్గదర్శకత్వంలో ఆయన పవిత్ర బైబిల్ గ్రంథం, పితృపాదుల రచనలలో మరియు వేదాంత శాస్త్రాలలో ప్రావీణ్యత సంపాదించి 1219వ సంవత్సరంలో ఆయన గురువుగా అభిషేకింపబడ్డారు. అప్పుడు ఆయనకు 25 సంవత్సరాలు ఉన్నాయి. ఆ మరుసటి సంవత్సరం ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. 1220వ సంవత్సరం జనవరి 16వ తేదీ 5 ఫ్రాన్సిస్కన్ మఠవాసులు మొరొక్కో దేశంలో వేద ప్రచార సేవలో ఉన్నప్పుడు వారిని ఎవరో చంపివేశారు. హతసాక్షులయ్యారనే వార్త అందరి హృదయాల్లో కలకలం రేపింది. ఆ నిరాడంబర మూర్తుల అవశేషాలను కళ్ళారా చూచి చలించిపోయాడు మన చిన్ని అంతోని వారు. వాళ్ళ సమాధుల ముందు మోకరిల్లి గంటల తరబడి తదేకంగా ధ్యానించడం ఆరంభించాడు. ఒకరోజు ఉదయం పూజ సమర్పించిన తదుపరి తనకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఫ్రాన్సిస్కన్ మఠవాసి ఒకరు ఉత్తరించు స్థలంలో ఉండి తమతో చేరమని రమ్మని పిలుస్తున్నట్లుగా ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే ఇది తనను ఫ్రాన్సిస్కన్ సభలో చేరమని దేవుడు పంపిన సందేశంగా అంతోని వారు గుర్తించారు. వెంటనే తన అధికారులతో, ఎందుకంటే ఆయన అగుస్తీన్ సభలో ఉన్నారు, అగుస్తీన్ గారి సభలో ఉన్న అధికారులతో చర్చించి
వెంటనే ఫ్రాన్సిస్కన్ సభలో చేరి తర్ఫీదు అనంతరం మొరోకోలో వేద ప్రచారానికి తాను కూడా వెళ్ళి తాను కూడా హతసాక్షి అవ్వాలని ఆయన ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. తన తర్ఫీదు సమయాన్ని నిష్ఠతో గడిపివేశాడు. తన కోరిక ప్రకారం తన మతశ్రేష్ఠులు మొరోక్కో దేశం పంపించారు. అక్కడికి వెళ్ళిన అనారోగ్య కారణంగా ఎక్కువ రోజులు అక్కడ గడపలేకపోయాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది. ఆ దైవ చిత్తాన్ని ఆయన మనఃపూర్వకంగా ఆయన చేకొన్నాడు. తన మఠ పెద్దలు అప్పుడు అతన్ని మొరోక్కో నుండి ఇటలీ దేశానికి రప్పించి అక్కడ తమ మఠవాసులకు తాను వేదాంతం బోధించాలని నిర్ణయించారు. తన తెలివితేటలను తన సభ గుర్తించి గౌరవించింది. ఆయన కేవలం ఒక గొప్ప వేదాంతి మాత్రమే కాదు, గొప్ప వక్త, గొప్ప బోధకుడు కూడా. ఆ విశేషాన్ని మనం తెలుసుకోవడానికి 1222 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు తాను మఠవాసులతో కలిసి గురు పట్టాభిషేక సాంగ్యంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఆ రోజుల్లో పీఠాధిపతులే ఆ గురు సాంగ్యంలో ప్రసంగించాలనే ఒక వ్యవస్థ కానీ ఒక ఆచారం కూడా లేదు. ప్రసంగం ఎవరికి ఆదేశించాలో ఆ రోజు పీఠాధిపతులు ఇవ్వటం మరిచిపోయారు. అనుకోకుండా ఆ సాంగ్యపు మధ్య సమయంలో పునీత అంతోని వారిని ప్రసంగం ఇవ్వమని కోరడం జరిగింది. తొణక్కుండా బెనక్కుండా అంతోని గారు ప్రసంగించి అందరి ఆదరాభిమానాలు మన్ననలు పొంది గొప్ప వక్తగా అప్పటి నుంచి ప్రసిద్ధికెక్కారు. అందరూ తన తెలివితేటలను గురించి, తన సాత్వికానికి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అంతోని వారు గొప్ప ప్రసంగికులుగా పేరుగాంచారు. 1228 సంవత్సరంలో రోము నగరంలో 9వ గ్రెగరీ పాపు గారి సమక్షంలో గురువులకు ప్రజలకు కూడా ఆయన ప్రసంగించారు. అప్పుడు అంతోని వారిలోని పాండిత్యాన్ని, అదేవిధంగా దైవ జ్ఞానాన్ని గుర్తించిన పోపు గారు ఆయనను గూర్చి ఇలా చెప్పారు. అంతోని వారు ఒక బైబిలు ఆయుధాగారం అన్నాడు, ఒక బైబిలు ఖని అని చెప్పారు. లోకములో ఉన్న బైబిల్ గ్రంథాలన్నీ కోల్పోయినను అంతోని వారు తప్పనిసరిగా వాటన్నిటిని తిరిగి వ్రాయగలరు. ఎందుకంటే అంతా ఆయన తన కంఠత పట్టేశారు. ఆ తరువాత వేద ప్రచారం నిమిత్తం ఇటలీలోని పాదువాపులలో నియమింపబడ్డారు. అక్కడ అనేక మందికి హృదయ పరివర్తన కలిగేలా ప్రసంగించడమే కాక అనేక అద్భుత కార్యాలు చేసి ఎంతో పేరుగాంచారు. ఈ విధంగా ఆయన తాను ఒక ప్రసంగికుడిగా పేరుగాంచారు. ఆ రోజుల్లో చాలామంది ప్రసంగికులు ఉండేవారు. కానీ వాళ్లకు పునీత అంతోని గారికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అతడు చేసే పనులకు, చెప్పే మాటలకు పొందిక ఉండేది. ఒకటి చెప్పి ఇంకోటి చేయటం కాదు. ఆయన చేసేదే చెప్పేవాడు. చేసే దానిలో ప్రతి పనిలో ఒక అర్థం ఉండేది. అది దేవుని కొరకే ఆయన చేస్తూ ఉండేవాడు. దేవుని మహిమపరచడానికి, అలాగే ఇతరులను సేవ చేయడానికి ఆయన చేస్తూ ఉండాడు. కాబట్టి ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు ఒక పొందిక ఉండేది. ఇక వేరే ప్రసంగికుల జీవితాల్లో ఇటువంటి పొందిక ప్రజలకు కనబడేది కాదు. అందుకని ఆయన ప్రసంగిస్తుంటే అందరూ చెవి కోసుకుంటూ వింటూ ఉండేవాళ్ళు. రెండవ వ్యత్యాసం ఏమిటంటే పునీత అంతోని గారు తన బోధలో వాక్య పరిచర్యలో ఎక్కువ దేవుని ప్రేమను గురించి, మంచి జీవితాన్ని గురించి మాట్లాడేవాళ్లే తప్ప పాప జీవితాన్ని గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. దేవుని ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవునితో ఉండండి, దేవుని దగ్గర ఉండండి, అందరిని మన్నించండి, మంచి పనులు చేయండి అని ప్రోత్సహించేవాళ్ళు తప్ప మీ పాపాలకు మీరు ప్రాయశ్చిత్తం చేయాలి, మోకాళ్ళ మీద ఉండి జపం చెప్పాలి, అది ఇది చెప్పేవాళ్ళు కాదు. పాపాల గురించి మాట్లాడి భయపెట్టేవాళ్ళు కాదు. కానీ దేవుని ప్రేమల గురించి చాలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా సానుకూలంగా దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవాడు అంతోని గారు. సానుకూల ఆలోచనలతో, మరి ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకున్న విషయం కేవలం అతడు చెప్పిన విషయాలు మాత్రమే కాదు, అతని జీవన శైలి, జీవిస్తున్న విధానం.
ఎవరన్నా మంచి మాటలు చెబుతూ ఉంటే ఈ వ్యక్తి మంచివాడా లేదా అని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి, సౌమ్యంగా ఉంటాయి. ఇతరుల మీద కోప్పడడం ఒక వ్యక్తి, అదేవిధంగా ఇతరులను వెంటనే మన్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇతరుల గురించి పరామర్శిస్తూ ఉంటాడు, పేదవాళ్ళని దగ్గరకు తీస్తాడు. ఈ సానుకూల మార్పులు వచ్చిన వ్యక్తి అతను బోధిస్తూ ఉంటే అతన్ని వినాలనిపిస్తుంది మనకి. అటువంటి వ్యక్తి మన అంతోని గారు. ఎంత మంచి వ్యక్తి అయినా సరే అందరూ ఒక్కొక్కసారి ఆయన బోధనను వినలేదు. ఆయన బోధనను కొందరు వినేవాళ్ళు కాదు. ఒకరోజు రిమిని అనే ఊరిలో ఆయన బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేసిన తర్వాత ఆయన చూశారు, అక్కడ ఉన్నారు కొందరు, వెళ్ళిపోతున్నారు. కొందరు వింటున్నారు కానీ కొందరు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన కష్టపడి బోధన చేస్తుంటే కొందరు ఆటలాడుతూ ఉన్నారు. ఆయన చూశారు, ఏం ప్రజలురా వీళ్ళు, ఇంత కష్టపడి ప్రసంగాలు ఇస్తుంటే వాళ్ళు మాట్లాడటం లేదు, మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏం మనుషులురా వీళ్ళని ఆయన కొంచెం నొచ్చుకున్నాడు. ఆయన కోపం రాలేదు, నొచ్చుకొని ఏం చేశాడు, ఒక చెరువు దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు వినకపోతే మా చేపలు వింటాయని ఆయన ప్రసంగం మొదలు పెడితే ఆ చేపలన్నీ పైకి వచ్చాయి. అర్థమైందా పిల్లలు, మీకు అర్థమైందిరా? పునీత్ అంతోని వారు ప్రసంగం చెబుతుంటే వాళ్ళందరూ ఏం చేశారు, చాలామంది వినకోకుండా ఆటలాడుతున్నారు, వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చి, సరేలే వీళ్ళతో లాభం లేదు, నేను వెళ్ళిపోతాను, ఒక చోటకు వెళ్ళి చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగింది, అక్కడి నుంచి చేపలని బయటకు వచ్చి ఆయన చెప్పే ప్రసంగం ఉందన్నమాట. కాబట్టి చేపలకు ఇంట్రెస్ట్ వచ్చింది, మనుషులకి ఇంట్రెస్ట్ రాలేదు, చేపలకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది దేవుడు అంటే. ఎందుకో అటువంటి శక్తి ఉన్న మహానుభావుడు, అటువంటి శక్తి ఉన్న పునీతుడు మన అంతోని వారు. అలా ఆయన చెప్పిన మాటను ఆలకించసాగాయి. అదేవిధంగా అంతోని వారు ఒకసారి ఆయన ఖ్యాతి అన్ని ప్రాంతాలకు పాకింది. పాదువా, రోమ్ నుంచి పాదువా దగ్గర ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు పాకింది. ఒకసారి దగ్గర ఆ ఊరిలో 30,000 మంది భక్తులు వచ్చి ఆయన చూడడానికి వచ్చారు, ఆయన వినడానికి వచ్చారు. ఈ రోజుల్లో మనకు మైక్ సిస్టమ్ ఉంది, ఆ రోజుల్లో మైక్ సిస్టమ్ ఉండేది కాదు. వాళ్ళంతా వినాలంటే నువ్వు నోరు తెచ్చి గట్టిగా మాట్లాడాలి. సరే, ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ 30,000 మంది భక్తులు ఆయన చూడడానికి వినడానికి వచ్చారు. అందరూ అతన్ని తాకడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన చాలా పునీతుడు, మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, ఒక దేవుని వ్యక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చాడు అనే ఖ్యాతి వచ్చేసింది. కాబట్టి అందరూ వెళ్ళి ఆయన తాకడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన కాపాడి గోరి అక్కడ ఉన్న పోలీసులను పిలిచారు. వాళ్ళు, అయ్యా కొంచెం వీళ్ళకి సహాయం చేయండి, లేకుంటే వీళ్ళు వాళ్ళని చంపేలాగా ఉన్నారు అని చెప్పారన్నమాట. అలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి అంతోని గారు. అంతోని వారు దైవవాక్కు బోధకులు. అతని మధుర ప్రసంగ పలుకులు స్వర్గం నుండి ప్రవహించే సెలయేరులా సాగిపోయాయి. బహిరంగ సభలో వారు ప్రసంగిస్తూ ఉండగా ప్రజలకు ఎవరి భాషలో వారికి అర్థమైన అనుభూతి ప్రత్యక్షంగా గమనించేవాళ్ళు. మొట్టమొదటిసారిగా యెరూషలేము పట్టణంలో పవిత్రాత్మ దేవుడు అపోస్తులపై వేంచేసి వచ్చినప్పుడు వాళ్లకు పవిత్రాత్మ దేవుడు వాక్శక్తి ఇచ్చాడు. వాక్శక్తి అంటే ఆయన తన భాషలో మాట్లాడుతూ ఉంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ భాషలో అర్థమైపోయేది. దాన్ని ఏమంటారంటే వాక్శక్తి. ఆ వాక్శక్తి పవిత్రాత్మ దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. అదేటువంటి వాక్శక్తిని కూడా మన అంతోని గారికి ప్రభు ప్రసాదించారు. ఆ విధంగా పాప సంకీర్తనాన్ని గురించి ఆయన మాట్లాడేవాళ్ళు, పాపోచ్చారణ గురించి చాలా ప్రోత్సహించేవాళ్ళు. తపస్సు కాలంలో 40 రోజులు ఏకధాటిగా ప్రసంగాలు చెబుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ప్రజలను ప్రోత్సహిస్తూ ప్రభుని బోధించడం అంటే, ప్రకటించడం అంటే అర్థం ఏమిటి? క్రీస్తు దేవుని ప్రేమించు, ప్రభుని అనుభవానికి తెచ్చుకో, క్రీస్తులేని జీవితం శూన్యం అని ప్రజలను ప్రోత్సహిస్తూ వాళ్ళ జీవితాలను క్రీస్తుతో నింపుకోమని ఆయన వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు అని తరచు తన సందేశాల్లో ఆయన వాక్కుంటూ ఉండేవాళ్ళు. పునీత అంతోని వారు కేవలం బోధకుడు మాత్రమే కాదు, ఆయన అద్భుతాలు చేసిన ఒక అతి సామాన్యమైన వ్యక్తి. పోయిన వస్తువులను తిరిగి పొందే భాగ్యము అతని మధ్యవర్తిత్వ విడుదల మూలాన
లభ్యమవుతుందనే ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో అందరిలో ఏర్పడుతుంది. ఏదైనా మనం పోగొట్టుకుంటే మనం ఏం చేస్తూ ఉంటాం, అయ్యా ఏదో పోయింది, అది కావాలి, తాళాలు పోయాయి, లేకుంటే ఆడపిల్లలు ఉంటాయి కదా, ఏదో పోగులు పోయాయి, నెక్లెస్ పోయింది, ఇది పోయింది, అది పోయింది, వెతుకుతూ ఉంటారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజుల్లో క్రైస్తవులు ముఖ్యంగా కథోలికులు ఏం చేస్తూ ఉంటారు, వెంటనే పునీత అంతోని వారికి శరణు కొడుతూ ఉంటారు. అయ్యా పోయింది, కనపట్లేదు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే అది చివరికి దొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా అందరిలో ఒక గురి ఏర్పడింది, అంతోని వారి మీద ఒక గురి ఏర్పడింది అందరికీ. 1890 సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ దేశస్తురాలు లూయిజ్ బుఫియే తన బట్టల దుకాణపు చిన్ని తాళాన్ని పోగొట్టుకుంది. అది దొరికితే లేక ఆ తాళం తెరవబడితే పేద ప్రజలందరికీ రొట్టె సరఫరా చేస్తానని ఒక మొక్కుబడి చేసింది. తన కోరిక ప్రకారం అద్భుతంగా ఆ దుకాణ తాళం తెరుచుకున్న సంఘటనను ఒక దైవవరంగా భావించి పరిగణించి ఆ రోజు నుండి పేదలకు తాను రొట్టెను సరఫరా చేయడం మొదలుపెట్టింది. అంతోని వారికి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసి ఆయన మధ్యవర్తిత్వ సహాయం ద్వారా అలా ఆ రోజు తాళం తెరుచుకున్న సంఘటనను దైవవరంగా భావించి ఆ రోజు నుండి పేదలకు రొట్టెను సరఫరా చేయటం మొదలుపెట్టింది. నాటి నుంచి నేటి వరకు అంతోని వారి రొట్టె అనే పారంపర్యం కొనసాగుతూనే ఉంది. ఈ రొట్టెను పేదలకు పంచిపెడుతూ ఉంటారు. సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను, నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా,
చేర్చుమా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనుట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని గారి సంస్మరణ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమ పరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత పాదువాపురి అంతోని గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదులన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. తండ్రి, నీ కుమారుని రక్షణాయతకు మగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత పేతురు పౌలుగారులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. శిష్యులు క్రీస్తు ప్రభువుని అడిగారు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధంగా మాకు కూడా ప్రార్థన నేర్పు అంటే అప్పుడు ఆయన ఈ పరలోక జపం తన శిష్యులకు నేర్పించారు. ఆ పరలోక జపంలో ఒక భాగం నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి అని చెప్పారు. ఆయన కేవలం మనకు అన్నమే ఇవ్వలేదు, తన శరీరాన్ని దివ్యాహారంగా ఇచ్చారు. ఆ దివ్యాహారాన్ని ఈరోజు మనం ఈ దివ్య పూజలో స్వీకరించబోతున్నాం. ఈ చిన్నారి బిడ్డలతో కలిసి మొదటిసారిగా మనం వాళ్ళతో ఈ దివ్య పూజలో ఇలా దివస ప్రసాదంలో కొనుతున్నాం కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అందరు కలిసి చెప్పండి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రల్ని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
సమయమున ప్రభువిచ్చెను కడవరకు మనతోనే వసించుటకు కడరాత్రి సమయమున ప్రభువిచ్చెను కడవరకు మనతోనే వసించుటకు స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించుదము స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించుదము కనులారా దేవుని దర్శింతుము కనులారా దేవుని దర్శింతుము రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించాత్మారం రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించాత్మారం నీ జ్ఞాపకార్థమే ప్రభు నీ దివ్య సత్ప్రసాదము నీ జ్ఞాపకార్థమే ప్రభు నీ దివ్య సత్ప్రసాదము మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించగా బోధముతో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మునుముందుగా మీ అందరికీ పునీత పాదువపూరి అంతోని గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నాం. ఈ పండుగ ఇంత గొప్పగా జరుగుతూ ఉంది అంటే ఇది దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. మనం తలపెట్టిన ప్రతి కార్యమందు కూడా దేవుడు తోడుగా ఉండి ఈ కార్యాన్ని నడిపించి ఉన్నారు. కాబట్టి మునుముందుగా అతిత్వైక దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మన గుణదల మాత, లూర్దు మాత దీవెనలు, ఆశీర్వాదాలు కూడా మనము పొందుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన పాలక పునీతుడు, మన ఎన్నో సంవత్సరాల నుండి కేసరపల్లి బిషప్ గారు తన ప్రసంగంలో చెప్పినట్లుగా పురాతన సంఘాలలో ఒకటి కేసరపల్లి. అది కూడా పునీత అంతోని వారి ప్రార్థన వేడుదల వేడుకుంటూ పాలక పునీతుడుగా సుమారు 65 సంవత్సరాల పైచిలుకు విచారణ కేంద్రంగా పునీత అంతోని వారిని పాలక పునీతుడుగా ప్రార్థిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. ఈ పండుగ పునీత అంతోని వారికి ఆయన ప్రార్థన ద్వారా మనం పొందుతున్న అన్ని మేలుగాను కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి పునీత అంతోని వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనము కృతజ్ఞతలు, వందనాలు తెలియచేద్దాం. ఈరోజు ఈ పండుగ మనందరము పాలు పంచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాము అంటే మన మధ్యలో మన తండ్రి గారు ఉండటం. మన బిషప్ గారు మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులు నేను ఆహ్వానించగానే విచ్చేయటం, ఈరోజు మనందరి కోసమై ప్రార్థించటం, అదేవిధంగా చక్కటి సందేశాన్ని మనందరికీ అందించటం, పునీత అంతోని వారు ఆయన పోగొట్టుకున్న వస్తువుల కోసం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఓ గొప్ప విషయాన్ని కూడా మనకి తెలియచేశారు వారి ప్రసంగంలో. మన పుణ్య జీవితాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు, దేవునికి దూరమై పోగొట్టుకుంటూ ఉన్న మన యొక్క విశ్వాస జీవితము పోగొట్టుకున్నప్పుడు కూడా అడగాలి, పునీత అంతోని వారిని వేడుకొనాలి అని గొప్ప సందేశముతో మనందరినీ దీవించి ఉన్నారు. మనందరి కోసమై
ఈ పూజను సమర్పించి ఉన్నారు. నా తరపున, మీ అందరి తరపున పూజ్య పీఠాధిపతులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను రోజున బిషప్ గారికి నేను సందేశాన్ని పంపించినప్పుడు వైజాగ్ నుండి నేను బయలుదేరాను. తప్పనిసరిగా రేపు నేను ఉదయం పూజకు వస్తాను అని ఆయన తెలియచేయటం, కొన్ని అనివార్య కార్యక్రమాలు ఆయనకు వస్తూ ఉన్నా సరే మన పట్ల ఉన్న ప్రేమ, మన విశ్వాసుల పట్ల ఉన్న ప్రేమ మీరు గమనించారు. అందరి అర్పణలు తనే స్వయంగా స్వీకరించటం, వచ్చిన వారందరికీ కూడా దివ్య సప్రసాదిని ఇవ్వటం, పూజ్య పీఠాధిపతులకి మన పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత, దాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఆహ్వానించగానే విచ్చేసిన పూజ్య గురువులందరూ కూడా మా వికార్ ఫోరేన్ అయిన థామస్ ఫాదర్ గారు, అదేవిధంగా ఇతర పూజ్య గురువులందరికీ, మఠవాసులకి, బ్రదర్స్కి, సిస్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. ఈ పండుగ సిద్ధపాటు కోసమై మనము అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మునుముందుగా 9 మంగళవారాల ప్రార్థనా కార్యాలు ప్రారంభించాం. ఆ తర్వాత నవదిన ప్రార్థనలు చేపట్టాం. 2 రోజుల పాటు మనము ఆధ్యాత్మికమైన ప్రార్థన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా మనము ఆత్మీయంగా సిద్ధపడటానికి చాలామంది గురువులు వారు సహకరించారు. ఆ గురువులందరి కోసం వారికి కూడా నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పండుగ ఇంత గొప్పగా జరుగుతూ ఉంది అంటే చాలామంది సహాయం చేయటం, విరాళాలు ఇవ్వటం, ఉదారంగా కొన్ని కార్యక్రమాలు వారి భుజాల మీద వేసుకొని స్పాన్సర్ చేయటం. మనము కుటుంబానికి 1000 రూపాయలని చెబుతాం, కానీ 1000 రూపాయలే ఇస్తే ఇంత పెద్ద పండుగ అవ్వదు. కానీ మీలో చాలామంది కుటుంబపరంగా ఉదారంగా దేవుని పట్ల మీరు దాతలుగా ముందుకు వచ్చారు. మీ అందరికీ కూడా సహాయపడిన, విరాళిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీ యొక్క సహాయము ఎంతో విలువైంది. పునీత అంతోని వారి ప్రార్థనా సహాయము ద్వారా మీరు దీవెనలు పొందాలి అని ప్రార్థన చేస్తూ విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పండుగ ఈ విధంగా జరగటానికి, ప్రణాళికాబద్ధంగా జరగటానికి మా విచారణలో ఒక 5 మూల స్తంభాలు ఉన్నాయి. వాళ్ళే ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు, మరిదల సభ్యులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, గాయక బృందం, వతాస్ పిల్లలు. ఈ 5 గ్రూపులు కూడా వీరు వారి యొక్క సహాయం, సేవ, కృషి ఎప్పుడు పిలిచినా సరే, ఎప్పుడు అడిగినా సరే మేమున్నాం ఫాదర్ అని ఈ 5 మూల స్తంభాలుగా వీళ్ళందరూ నాకు సహాయంగా ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాదు, స్వచ్ఛందంగా చాలామంది విశ్వాసులు ప్రతి పనిలో, ప్రతి కార్యములో పిలవగానే వచ్చి సహాయపడ్డారు. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పండుగ కోసమై ఒక 5 కమిటీస్ కూడా ఏర్పాటు చేశాం. ఫుడ్ కమిటీ, కల్చరల్ కమిటీ, లిటర్జీ కమిటీ, ఊరేగింపు ప్రొసెషన్ కమిటీ, అరేంజ్మెంట్స్ కమిటీగా బాధ్యతలు స్వీకరించి వారి పనిపాటుల్లో వారు సక్రమంగా నిర్వర్తించారు, కమిటీ సభ్యులు కూడా. కాబట్టి ఈ విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మీరు చూస్తూ ఉన్న ఈ డెకరేషన్, ఆల్టర్ మీద ఈ పీఠం దగ్గర ఉన్న డెకరేషను రాత్రంతా కూడా మన యూత్ బిడ్డలు వాళ్ళు డెకరేషన్ చేశారు. ఈ దేవాలయం డెకరేషన్, బయట అరేంజ్మెంట్స్ చాలామంది కృషి చేశారు. వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు, వందనాలు చెల్లించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ప్యారిష్ కౌన్సిల్ సభ్యులు, వారి కృషి, వారి యొక్క సహాయం, శ్రమ చాలా వెలకట్టలేనిది. ఎందుకంటే గత నెల రోజుల నుండి కూడా వారిలో కొంతమంది చాలా శ్రమించారు. నిజంగానే అన్ని చోట్లకి వెళ్ళటం కానీ, ఏర్పాట్లు చూసుకోవటం కానీ, కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా సరే, కొన్నిసార్లు ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా సరే, ఇది దేవుని కోసం, దేవుని మహిమార్థమై, ఇది మా పండుగ అని స్వచ్ఛందంగా
వారు సేవ చేయటం చాలా అభినందనీయం. కాబట్టి విచారణ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గాయక బృందం గత 2 సంవత్సరాల నుండి కూడా వారు మన ప్రసాద్ ఆధ్వర్యంలో మ్యూజిషియన్ ప్రసాద్, అదేవిధంగా విజయ్ ప్యాడ్స్ గత 2 సంవత్సరాల నుండి వారు మనకు పరిచయం కానుండి కూడా మన గాయక బృందం చక్కగా పాడటం, చక్కగా గానం చేయటం, ఆధ్యాత్మికంగా మరింతగా మనము పాల్గొనే విధంగా సహాయపడ్డారు. కాబట్టి మన గాయక బృందం సభ్యులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. ఈనాడు ఇక్కడ జరుగుతూ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా అనేక మంది సహాయపడి ఉన్నారు. వారందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాలబాలికలు, చిన్నారి బిడ్డలు దివ్య సప్రసాదము స్వీకరించటానికి మదర్ తెరేసా సిస్టర్స్ వారం రోజుల పాటు వారికి క్లాసులు తీసుకున్నారు. దానికి ముందు వారం రోజులు ఇక్కడ ఉన్న ఉపదేశ మాస్టారు, యూత్ సభ్యులు ముందుగా వాళ్ళకి ప్రార్థనలు కంఠస్థం చేయించారు. ఆ తర్వాత వారం రోజుల పాటు మదర్ తెరేసా సిస్టర్స్ వారికి మిగతా విషయాలు నేర్పించారు. కాబట్టి యూత్ సభ్యులకి, మదర్ తెరేసా సిస్టర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కేసరపల్లి విచారణలో సిస్టర్స్ కమ్యూనిటీ లేకపోయినా సరే ఇక్కడ కేసరపల్లికి సహాయపడుతూ ఉన్నారు. ప్రతి ఆదివారం నెడమానూరు ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ ప్రతి ఆదివారం మాకు ప్రజలకి దివ్య సప్రసాద్ ఇవ్వటంలో ఇంకేమైనా సరే అవసరం ఉన్నా సరే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఫ్రాన్సిస్ సిస్టర్ వారికి వందనాలు తెలియచేస్తున్న గత సంవత్సర కాలం నుండి మదర్ తెరేసా సిస్టర్స్ గ్రేస్ కాలనీ, అదేవిధంగా కేసరపల్లిలో కూడా ఫ్యామిలీ విజిట్ చేస్తూ ఫ్యామిలీ ఓరియంటెడ్ మినిస్ట్రీ వారు ప్రారంభించారు. చాలా సంతోషం. వారు చేస్తూ ఉన్న కార్యాలు, వారు కూడా ఏ పని ఉన్నా సరే చెప్పండి ఫాదర్ చేసి పెడతామని నాకు తోడుగా ఉన్న సిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా కమిటీ వాళ్ళు, ముఖ్యంగా యూత్ సభ్యులు కల్చరల్ ప్రోగ్రాము ఏర్పాటు చేయటంలో, బాలబాలికలకు డ్యాన్స్ నేర్పించటంలో యూత్ సభ్యులు చాలా కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు వెల్కమ్ డ్యాన్స్ కానీ, హారతి డ్యాన్స్ కానీ, లేక ఆరాధన కార్యము చేయటము కానీ యూత్ సభ్యులు వారికి చక్కగా నేర్పించారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఉపదేశ మాస్టర్ గారైన జాకబ్ మాస్టర్ గారికి కూడా వారి కృషి, వారి సేవను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా భోజన ఏర్పాటుకి వంట సిబ్బంది, క్యాటరింగ్ వారికి, అదేవిధంగా షామియానా మిస్టర్ శివాజీ వారి సిబ్బందికి, లైటింగ్ సౌండ్ మిస్టర్ ప్రసాద్ వారి అనుచరులు, వారి సిబ్బంది, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసిన వారికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని గారి సంస్మరణ నాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును భద్రముగా కాపాడుకునుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్టు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు పునీత పాదువాపురి అంతోని గారి విశేష ప్రార్థన ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీత పాదువాపురి అంతోని గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవితాదర్శన ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు అంకితమగుదురుగాక. పునీత పాదువాపురి అంతోని గారు ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించరని
పరిశుద్ధ శ్రీ సభ అమితానందమును పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగ్విజ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మీ అందరికీ ఇంకొకసారి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా మీ విచారణకర్త అయిన మన కిషోర్ ఫాదర్ గారికి, మిగిలిన సంఘ సభ్యులందరూ, ఫాదర్ గారు ఇంత చెప్పారు, 4-5 గ్రూపులు చెప్పారు, వాళ్ళు చాలా మంచిగా సహకరిస్తూ ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటున్నారని వారి కోఆపరేషన్ అంతా వాళ్ళు చక్కగా చెప్పారు. అందరూ కలిసి పని చేసుకుంటే ఈ విధంగా పండుగను కూడా సరిగా జరుపుకోవచ్చు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి. మరిదల సభ్యులు దయచేసి రండి. మరిదల సభ్యులు కాలనీ దయచేసి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అండ్ డెవలపర్స్ మన కేసరపల్లి అపారావుపేట మధ్యలో ఉన్న వెంచర్స్ తాలూకా యజమానులు తర్వాత గాయక బృందం, బిషప్ గారికి సన్మానం అందిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత గ్రేస్ కాలనీ నుండి సభ్యులు ఉన్నారు సిద్ధంగా బిషప్ గారిని సన్మానించడానికి. తర్వాత గాయక బృందం, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఊదాశువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఊదాశువారా. వందనం 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 వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఊదాశువారా. వందనమయ్యా